నా ఫస్ట్ మూవీ షూటింగ్కి ఇక్కడ వచ్చాం నేను ఓకే. అదే గుర్తు వస్తుంది నాకు. సో వాట్ వాస్ ద బెస్ట్ నా ఎక్స్పీరియన్స్? తెలుగుని కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, నేను ఇప్పుడే నేర్చుకుని ఉంటాను. మీరు అలా అంటే చాలండి, ముత్యాలు రాలిపోయేలాగా ఏరుకోవడానికి మా అబ్బాయిలంతా రెడీగా ఉన్నారు. తెలుగుని అడ్జస్ట్ చేసుకోవడం ఏంటి, మామూలుగా కాదు, సర్దుకుంటాం మేము. చెప్పండి. సో అదే అంతే గుర్తు వస్తుంది నాకు. హైదరాబాద్ అంటే నా ఫస్ట్ మూవీ షూటింగ్ అదే గుర్తు వస్తుంది నాకు. ఓకే. సో మీకు ఫస్ట్ వినో, మీరు చాలా ఎక్స్పీరియన్స్డ్, తెలుగులో చాలా సినిమాలకి మ్యూజిక్ అందించారు అండ్ చాలాసార్లు ఫంక్షన్స్కి వచ్చారు. కానీ ఫస్ట్ హైదరాబాద్ అనగానే మీకు గుర్తొచ్చేది ఏంటి? First, I like biryani, so. ఓ, బిర్యానీ లవర్, దట్స్ సో నైస్. ఓకే. సో అండ్ సినిమాకి రిలేటెడ్గా ఒక క్వశ్చన్, అంటే మీరు ఎప్పుడైనా ఇలాంటి ఒక భయపడే సిచ్యువేషన్ని ఫేస్ చేశారా? ఇలాంటిది ఎప్పుడైనా డ్రీమ్లో కానీ లేదా ఎవరిదైనా రియల్ లైఫ్లో వినడం కానీ చూడడం కానీ జరిగిందా? No, normally sometimes, when we go to some place like hotel or something, suddenly the power goes off or suddenly the light goes off, then I get very scared because we don't know, I'll be alone and then the power will be out and my brain will work very reverse and so many things I will imagine. So that time it will be a little scary. ఓకే. చైల్డ్హుడ్లోనా ఇప్పుడు రీసెంట్గా ఎప్పుడైనా? Childhood low, I saw this film Exorcist, so that time 4 days I couldn't sleep properly. భయపడతారు అయితే. ఓకే. దివ్య భారతి గారికి ఎస్. సో మీరు ఎప్పుడైనా ఇలాంటిది రియల్ లైఫ్లో ఫేస్ చేశారా, భయపడిన సిచ్యువేషన్? గోస్ట్ అని చూడలేదు, బట్ జనరల్గా నాకు ఒక కొత్త ప్లేస్ వెళ్తానంటే అక్కడ నాకు భయం వస్తుంది. దీని ముంత్రాన ఎవరినో చచ్చిపోయారా ఈ ప్లేస్లో. మన షూట్కి కొత్త కొత్త ప్లేస్లో స్టే చేస్తాం కదా, హోటల్స్ అన్నీ. సో నాకు అది మూవీస్లో అని చూపించారు కదా, ఒక ముందరానే ఎవరినో సూసైడ్ చేస్తుంటారు, ఏమైనా మర్డర్ చేస్తున్నారు, అది అన్నీ ఎప్పుడు నాకు థింకింగ్లే ఉంటుంది. సో కొత్త ప్లేస్ నేను వెళ్తానంటే ఆ భయం వస్తుంది నాకు. ఓకే. అండ్ జీవి ప్రకాష్ గారి గురించి ఈ క్వశ్చన్ మీకు. సో ఫస్ట్ బ్యాచులర్ ఫిలిం చేసినప్పటికీ ఇప్పుడు కింగ్స్టన్ ఫిలింకి ఏదైనా డిఫరెన్స్ గమనించారా? ఏం లేదు. వాళ్ళు నాకు ఫస్ట్ మూవీలో ఎంత సపోర్టివ్గా ఎంత మోటివేట్ చేశారో అదే ఈ ప్రాజెక్ట్లో ఒక 2 years తర్వాత మనం షూట్ చేద్దాం, అది కూడా అలానే ఉన్నారు. ఎక్కువ మేబీ వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఫస్ట్ టైం ప్రొడ్యూసర్ కదా, సో వీళ్ళ గురించి ఇప్పుడు ఒక న్యూ టాలెంట్స్ చూస్తారంటే వాళ్ళకి ఛాన్సెస్ ఇస్తారు. వీళ్ళు మూవీస్ చూస్తారంటే కొత్త టాలెంట్స్కే వీళ్ళు ఛాన్సెస్ ఇస్తారు కదా. సో అది నేను ఈ టైంలో ఎక్కువ చూసుకుంటున్నారు, నోటీస్ చేస్తున్నాను. ఫస్ట్ నాకు అది అంత లేదు, ఇప్పుడు అది నేను నోటీస్ చేస్తున్నాను. సో అలా బ్యాచులర్ సినిమా ద్వారా దివ్య అనే బంగారాన్ని మాకు అందించారు అంతే. దట్స్ అమేజింగ్. ఓకే. ఈ సినిమా గురించి వెంకీ అట్లూరి గారు ఒక ఇంటర్వ్యూవర్ అయితే ఈ హీరోయిన్ని ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు? ఒక 3 క్వశ్చన్స్ మీ సైడ్ నుంచి. అంటే మేము యాజ్ యాంకర్గా అడిగాము, యాజ్ ఎ డైరెక్టర్గా మీ మైండ్ ప్రాసెస్ ఏంటి అని. డైరెక్టర్గా అడగపోవచ్చా, ఆడియన్స్ కింద అడుగుతారు? ఆడియన్గా అడిగినా పర్లేదు. బ్యాచులర్ చాలా రొమాంటిక్ మూవీ కదా, దీంట్లో కూడా రొమాంటిక్ సీన్స్ ఏమైనా ఉన్నాయా? This is audience question or your question, Venki? మై క్వశ్చన్. So romance is there, definitely there, but like Bachelor? but don't expect to Bachelor level. That level of romance won't be there, but there'll be a cute love story which has one nice chemistry between them. But the film is focused on the sea and the mystery of the sea, and it's an adventure film. So, but within that there'll be a man-woman relationship between them. But the main plot is not మెచ్యూర్డ్ that. లవ్ స్టోరీ. Not mature. It's a young love story, but it has a back and forth. It doesn't go in one straight line. అండ్ బ్యాచులర్ మీరు కంపోజ్ చేయలేదు, దీనికి వచ్చేసి ఇట్స్ యువర్ కంపోజిషన్. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ అ లాట్ ఆఫ్ ఏంటి మంచి మ్యూజిక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. I hope I won't disappoint you. Watch the film and tell me. మధ్యలో మీ క్వశ్చన్కి కంటిన్యూషన్. సో ఇందులో యాక్టింగ్ చేశారు, ప్రొడ్యూసర్గాను చేశారు. సో ఏమైనా మ్యూజిక్ మీద కొంచెం ఇంట్రెస్ట్ తగ్గించడం జరిగిందా, యాక్టింగ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టి అలా లేదా? దానికి నేను సమాధానం చెప్తాను, అది ఎప్పుడు చేయదు. దానికి మ్యూజిక్ ఈజ్ ఆల్వేస్ ఇస్ ఫస్ట్ లవ్.
దివ్య గారికి క్వశ్చన్ అడగలేదు మీరు. అవునా? ఓకే. దివ్య, వెల్కమ్ టు. Before she came, he was telling nice things, but now you should ask No, Venki. no, ఓ మీరు కూడా అదే జాబితానా? audience. So welcome to Hyderabad. థ్యాంక్ యూ. This is your first time or second time టు హైదరాబాద్. to Hyderabad? It's like my 10th or 15th time. Oh, as I okay. So said you're earlier, familiar with the yeah, city, yeah. the food and everything. Yeah, very Nice. much. So తెలుగు సినిమా చేయట్లే? Yeah, Telugu cinema? Why are you not doing Telugu movies? Because you are not giving me any offers, no? అయ్యో, సరే. Thank you, Venki sir. Here we welcome our very own, our Robin Hood Nitin Garki.